వెల్కమ్ టు కవిత వ్లాగ్స్. నాకు తెలిసిన వంటలు, నేను చూసిన ఏమైనా ట్రావెల్ వ్లాగ్స్ అలాంటివన్నీ చూపిస్తండి నా యూట్యూబ్లో. ఇవాళ మాత్రం కొబ్బరి అన్నం వండి చూపిస్తున్నాను, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. చూద్దాం రండి. ఇదిగోండి, స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక దాల్చిన చెక్క, ఇలాచి, లవంగం, షాజీరా ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ దూరగా అయినాకనే పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అవి దూరగైనాక మళ్ళీ క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, 10 గల సరిపోతుంది, ఎందుకంటే కూరలో గడ్డ కావాలి కాబట్టి ఎక్కువ వేయలే నేను. కలుపుకోవాలి. కలుపుకున్నాక మన అల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది కదండి, అది కూడా కొంచెం వేయాలి, ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే కొబ్బరి పాలు ఫ్లేవర్ తెలియాలి కదా అన్నంలో, అందుకనే. కాకపోతే కొంచెం, ఎందుకంటే టేస్ట్కి అట్లా అనమాట. కలుపుకొని మంచిగా మనం ఎంత రైస్ తీసుకుంటామో దాని తగ్గట్టుగా కొబ్బరి పాలు అనమాట, చిక్కటివి. అంటే మన వాటర్ కలపాలి. ఫస్ట్ మొదటిసారి తీసినవే ఆ చిక్కటి పాలు వేసుకోవాలి. చిక్కటి పాలుతో పాటు నేను 2 కప్పుల వాటర్ కూడా పోసిన అనమాట. పోసుకోవాలి, రైస్ తగ్గట్టు పోసుకోవాలి, ఎందుకంటే ఇంకా మెత్త తినేవాళ్ళు మెత్త తింటారు, అన్నం పుల్లలు ఉండేవాళ్ళు పుల్లలు ఉంటుంది, ఎవరి ఇష్టం వాళ్ళది. మేమైతే సెమీగా తింటాం అనమాట. వేసుకొని మూత పెట్టుకోవాలి. సాల్ట్ వేయాలి, సాల్ట్ కూడా చూసుకొని వేసుకోవాలండి, కర్రీలో కూడా ఉంటుంది కాబట్టి. కలుపుకొని మూత పెట్టుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత. చూడండి, అన్నీ వేసాను కదా ఇక్కడ. ఇంకా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇంకా సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. మనకి కొబ్బరిపాలు కొంచెం తీయదనం ఉంటుంది కాబట్టి గరం మసాలా కూడా కావాలంటే వేసుకోవచ్చు. నేను ఒక మరిగాక నేను గరం మసాలా పౌడర్ కూడా వేసిన అండి. ఇంకా ఆయిల్లో పెడుతున్నా. మా పిల్లలు ఏమో ఆగుతలేరు, ఆకలి అని, అందుకనే ఒక 3 to 5 minutes అట్లా మంచి అదే కొబ్బరిపాలు ఎసరు మరిగినాక బియ్యం వేసుకోవచ్చు. ఇంకా అంతలోపు ఈ పక్కన మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీకి పెడుతున్నాను అనమాట. చూడండి, ఇదిగోండి పొంగుకు వస్తుంది. అంతలోపు నేను ఏం చేసిన అంటే గరం మసాలా వేసిన, చెప్పాను కదా లాస్ట్లో వేస్తే బాగుంటుంది అనమాట, పొంగు వచ్చే ముందర వేస్తే ఇంకా బాగా పడుతుంది స్మెల్ అన్నానికి. ఇంకా పెట్టి కలిపి మూత పెట్టేసిన. ఇంకా ఇక్కడ పెట్టేసి ఒకసారి టేస్ట్ చూసిన అనమాట, సాల్ట్ ఎలా ఉంది ఏంటి అనేసి. పర్వాలేదు, సరిపోయింది. కూరలో కూడా వేస్తాం కాబట్టి సాల్ట్ చూసి వేసుకోవాలి. ఇంకా నీళ్ళు వంపేసి బియ్యం వేసేసుకున్న మంచిగా. మనకి ఏంటంటే ఎంత కావాలో అంతే వేసుకోవాలి, ఎక్కువ వేయద్దు వాటరు. అన్నంకైనా అంటే ఎట్లా తినే అలవాటు వాళ్ళని బట్టి వాళ్ళ ఇష్టం అనమాట, అదే చెప్తున్నాను. ఇంకొక 5 to 6 minutes ఇంకా అన్నం అయిపోతుంది. అంతలోపు మా పిల్లలు ఒకటే, మా చిన్నోడు అయిందా అంటూనే ఉన్నాడు. మేము షూటింగ్ చేస్తుంటే మా బుజ్జి ఇంకా అలా అని అడుగుతారు, మామూలు పాడు కూడా అడిగారు. ఇదిగోండి, ఇంకా ఆలుగడ్డలో నేను వాటర్ పడవసి ఇందులో కూడా నూనె పోసి క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు వేసిన. ఎక్కువ ఏం లేకుండే వెజిటేబుల్స్ ఉన్నాయి వేసిన అండి. మీరు కావాలనుకుంటే తినేవి వెజిటేబుల్స్, మీరు తినేది ఏవి ఇష్టంగా తింటారో అవి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ 3 వేసిన, క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ, టమాటా కూడా వేసిన. ఇంకా మధ్యలో అన్నం చూసుకుంటున్నాను అనమాట, కలపాలి, ఎందుకంటే కుత అని సౌండ్ వస్తుంది కదా, కలుపుతూ ఉన్నాను. కలిపితే మొత్తం మంచిగా మిక్స్ అయ్యి అదిగోండి మంచిగా ఉంటుంది. ఇంకోండి, ఇంకా ఎసరు ఉంది, ఇంకొక 3 minutes అట్లా పడుతుంది అని చెప్తున్నాను మా బుజ్జికి. మూత పెట్టుకోవాలి. అప్పటికే ఆగట్లేరు మా పిల్లలు, ఒకటే మమ్మీ అయిందా. మా చిన్నోడైతే ఇంకా ఏదైనా వేస్తుంటే ఇంకా అలా వెనక నుండి డిస్టర్బ్ చేయడానికి ఫస్ట్గా వస్తాడు. మళ్ళీ కూడా మేము అట్లనే కంటిన్యూ చేస్తాం, నేను మా బుజ్జి, ఎందుకంటే ఇంకా వీడియో చూపించాలి కదా అనే ఉద్దేశంతో. ఇంకొక 5 minutes అయితే అయిపోతుందని చెప్తున్నా. చూడండి ఇక్కడ ఇంకా కర్రీ ఒకటి ఇంకా కావాలి అని చెప్తున్నా. ఇంకా ఏమేస్తున్నా ఇప్పుడు, టమాటా వేస్తున్నా. టమాటా వేసి మంచిగా కలుపుకొని ఇంకా ఇందులో కూడా ఉప్పు, కారం అవన్నీ వేసుకోవాలి. అల్లిగడ్డ పేస్ట్ ఇంకా వేసినట్టున్నా. ఇదిగోండి, ఉప్పు వేస్తున్నా. ఇంకా ఇది వాయిస్ ఓవర్ ఇవ్వడంటే కొత్తగా ఉందండి, ఏమనుకోవద్దు. ఫస్ట్ టైం పెద్దగా ఇస్తున్నాను, మొన్న కూడా ఇచ్చాను, ఇప్పుడు కూడా ఇస్తున్నాను, చూస్తూ చెప్తున్నాను, అంతే, ఏం లేదు. ఇంకా ఉప్పు, కారం, గరం మసాలా అవన్నీ వేసుకొని ఇంట్లో కూడా కొంచెం వాటర్ వేసుకొని ఉడికాక కొబ్బరిపాలు మనం అన్నంలో తీయంగా కూడా ఇంకా కొన్ని ఉండే నా దగ్గర, మళ్ళీ అందులోనే కొన్ని వాటర్ వేసి మిక్స్ చేస్తే మంచిగా మళ్ళీ చిక్కగా వచ్చినాయి. ఆ పాలు కూడా మేము లాస్ట్లో యాడ్ చేసిన, ఏంటంటే టేస్ట్ ఉంటుంది కూర, అన్నంతో పాటు కూర కూడా మంచిగా ఉంటుంది, కమ్మదనం. ఇంకా అది కూడా వేసిన అనమాట. ఇదిగోండి కలుపుతున్నాను, కలుపుకొని మూత పెట్టేసాను. లాస్ట్లో కొన్ని వేసుకున్నాను చూడండి నేను, ఎందుకంటే అందులో కొంచెం ఎంతో అంత ఉంటుంది కదా, ఆ పాలని కొన్ని వాటర్ వేసి, ఎక్కువ కాదు కొద్దిగా వేసి తిప్పితే మళ్ళీ వచ్చినాయి, ఆ పాలు వేసేసి అనమాట. టేస్ట్ ఉంటుంది కూర అంతా. అన్నం కూర 2 కొబ్బరిపాలు వేస్తే ఏంటంటే కమ్మదనం ఉంటుందండి, చిన్నపిల్లలైనా సరే మంచిగా తింటారు. ఉప్పు చూస్తున్నా ఇక్కడ, సరిపోయిందా లేదని, కరెక్ట్గా సరిపోయింది, మస్తు టేస్ట్ ఉండే.
ఇంకా మూత పెట్టిన అనమాట. ఇంకొక 3 to 2 మినిట్స్ అయితే అయిపోతుందని నేను చెప్తున్నా. ఇంకా మూత పెట్టేసుకోవాలి. అంతలోపు ఇంకా అన్నం కూడా ఒకసారి ఉమ్మగిలిందా లేదా చూసుకోవాలి. చూడండి చూస్తున్నాను, మంచిగా ఉమ్మగిలింది. బంద్ చేస్తున్నా స్టవ్. ఇంకా అన్నం అయింది. కూర కావడానికి ఇంకొక 3 మినిట్స్ ఉండే అని చెప్పిన, అయ్యింది. అంతలోపు ఇంకో చిన్న గిన్నెలో కూడా తీసుకున్నా. ఇదిగోండి ఒక పూటకి సరిపోతుంది కాబట్టి ఎక్కువ ఉండలేదండి, కొంచెమే. మాకు పిల్లల వరకు, 3 పిల్లల వరకే. ఇంకా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే నేను వంటలు కానీ బయట ట్రావెల్స్ కానీ అవన్నీ చూపిస్తాను. ఓకేనా? నాకైతే సపోర్ట్ ఇవ్వండి. ఓకేనా? బాయ్ అండి అందరికీ.